ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు త్వరలోనే బెయిల్ రావడం ఖాయమైంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలే ఇందుకు దారితీసే అవకాశాలున్నట్లు న్యాయ నిపుణులు భావిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన సిసోడియా 18 నెలల తర్వాత బయటకు వస్తుండగా ఏ నిందితుడిని కూడా కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచలేరని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలా కాదు అని జైల్లో ఉంచాలి అనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమే అని సుప్రీంకోర్టు ప్రకటించింది. ట్రయల్ వేగంగా కొనసాగేందుకు నిందితులుగా ఉన్న వారు సహకరించాలని కూడా కోర్టు అంది. దీంతో ఇప్పుడు కవిత కేసుకు కూడా తీర్పు వర్తిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆమె త్వరలో విడుదలవుతారని కూడా చెప్పుకొస్తున్నారు. ఆగస్టు 20న అంటే గత ఏడాది ఇదే టైంలో న్యూఢిల్లీలో ఆఫ్ కార్యాలయం వెలుపల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వాంఛనీయ ఆదాయాన్ని నిర్ధారించడానికి, నకిలీ లేదా బూట్లెగ్ మద్యం అమ్మకాలను ఎదుర్కోవడానికి మరియు వినియోగదారుల అనుభవాన్ని మార్చడానికి ప్రయత్నించింది. కాబట్టి ఎట్లయినా అతన్ని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులంతా కూడా ప్రయత్నించారు. ఇది నిరసనలు మరియు విస్తృతమైన ఆరోపణలకు కూడా దారి తీసింది. దాంతో ప్లకార్డులు పట్టుకుని అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కేసులో కవిత ఇరుక్కోవడం కూడా మనం గమనించాం. అప్పట్లో మనీష్ సిసోడియా ఏ కేసు మీద అయితే జైలుకు వెళ్ళారో సేమ్ అలాంటి కేసులో ఆప్ నేతలంతా కూడా ఢిల్లీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా అరెస్ట్ అవ్వడం, లిక్కర్ స్కామ్ ఢిల్లీకి ఇక్కడ తెలంగాణలో కవితకు కూడా లింక్ అవ్వడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ కేసులో కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో కూడా ఉన్నారు. ఈడీ దాఖలు చేస్తున్న సంబంధిత మనీ లాండరింగ్ కేసులో ఆమె కూడా జేసీలో ఉన్నారన్నమాట. కవితపై ఆరోపించినటువంటి ఎక్సైజ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న అవినీతి కేసులో బీఆర్ఎస్ నాయకులు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఆరా తీయడం, వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం, తర్వాత కొందరు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. కానీ కవితకు మాత్రం ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. 6 నెలల వరకు బెయిల్ కూడా రాదన్నారు. ఇక కవితపై సిఐడి దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై ఢిల్లీ కోర్టు అప్పట్లో జూలై 6న నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా భావించారు. సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజ ముందు కేంద్ర దర్యాప్తు సంస్థ తుది నివేదికను కూడా దాఖలు చేశారు. ఇప్పుడు కవిత కేసు కూడా తీర్పు వస్తుంది. 18 నెలల తర్వాత అతనికి ఏ విధంగా బెయిల్ వచ్చిందో అదే విధంగా ఇన్ని రోజుల తర్వాత కవిత కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది కవిత బయటకు రాకూడదని కోరుకున్న వాళ్ళు ఉన్నా కూడా బీఆర్ఎస్ నాయకులు ఆవిడ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆవిడ త్వరలోనే విడుదలవుతారని నాయకులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు కవిత కోసం. మరి ఇంతకీ కవిత నిజంగా వస్తుందా రాదా, అతనికి ఏ విధంగా బెయిల్ ఇచ్చారో ఈవిడకు కూడా ఆ విధంగా మరి కోర్టు బెయిల్ ఇస్తుందా అనేది తెలియాలి. వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో ఈ కేసులో. మరి Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.